హలో అండి. చెప్పండి. మేడం ఇప్పుడు కరోనా కొత్తగా మళ్ళీ వచ్చింది కదా! ఇప్పుడు మీరు ప్రికాషన్స్ ఏమైనా పాటిస్తున్నారా అండి? పాటించాల్సింది కదా! కరోనా ముందెట్లా వచ్చిందో అలాగే పాటిస్తూనే ముందెట్లున్నదో అట్లనే ఉండాలి. అట్లయితేనే రోగాలు రావు. మంచిగుంటాం. మాస్క్ పెట్టుకోవాలి, హాట్ వాటర్ తాగుకుంటా, హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మనం బావుంటాం, పిల్లలం బావుంటాం. కేరళ నుంచి తెలంగాణకు మళ్ళీ కొత్త వైరస్ అయితే కరోనా వేరియంట్ జే1 కూడా వచ్చింది. అండ్ 6 మంత్స్ తర్వాత ఇప్పుడు చాలామందికి 9 మందికి ఇప్పుడు 9 కేసెస్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. జాగ్రత్తలు మనం పాటించాలి అని అంటున్నారు. మనం జాగ్రత్త తీసుకుంటేనే మనకి ఏ రోగాలు రావు. తీసుకోకపోతే ఇదిగా ఉంటేనే అన్ని రోగాలు వస్తాయి. ఏమవుతుందిలే అనుకుంటా ఉంటే అదంతే. ఇంకా మనం వచ్చాక చేతులు ఎత్తుకుంటే ఇంకా అంతకుమించి ఏం చేయలేము. ఇంకా వచ్చి బాధపడకనే రాకముందుకే హెల్తీగా ఉంటే మంచిగా ఉంటే బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అన్ని వేడి వేడి వస్తువులు ఏం తినాలంటే జాగ్రత్తగా మన చేతులలో ఉంది అది. కొంచెం ముందెట్లా పాటించామో ఇప్పుడు అలాగే చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఇంటింటికి వచ్చి గ్యాస్ సిలిండర్స్ అని ఇస్తున్నామని అంటున్నారు. అండ్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఇంటింటికి ఇస్తామంటే అది వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నాం, బుక్ చేసి కానీ వస్తున్నాయి, కానీ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఏమని అంటేనేమో ఇంకా రాలేదని అంటున్నారు. అది వాళ్ళు చేస్తేనే కదా, మళ్ళీ దానివల్ల ఎలా తగ్గుతుందో కూడా తెలియాలి కదా. ఇది ఊర్లో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారంటారు. అక్కడ చాలా మందికి కూడా ఇచ్చామని అంటున్నారండి. ఊళ్ళో ఇచ్చంటే సిటీలో ప్రతి ఒక్క ఊరికి ఇవ్వాలి. ఊళ్ళోనే కాదు, అన్ని ఊళ్ళు ఒకటే, అందరూ ఒకటే డబ్బులు. కష్టపడింది ఏది రాదు. మేము పెంచాము అనగానే సరిపోదు. నిజంగానే పెంచాలి, చేస్తారు, కానీ టైం పడుతుంది అనేది కాదు. చేస్తేనే కదా తెలిసేది. వాళ్ళు చేస్తే మేము చేస్తామని రావడం కాదు. చేసేయాలో వచ్చినట్టే చేయాలో, కొంచెం టైం పడుతుందని చెప్పడం కాదు. కొంచెం తొందరగా చేస్తేనే కదా అయ్యేది. మాకు కూడా మేము ఎదురు చూడకుండా ఉంటాం కదా. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కష్టపడదు. బియ్యం కూడా 65 రూపాయలు 70 కిలో అంటే 40 రూపాయలు ఉండేది కదండి కిలో అయితే బియ్యం. రేషన్ షాప్ ఇట్లా మామూలుగా షాప్లో చూసుకున్నాం. మేము 1600 1700 పెట్టి తెచ్చుకున్నాం బియ్యం. 1200 పెట్టి తెచ్చుకోవాల్సింది 400 పెంచారు. ఇలా అయితే ఎవరు బతుకుతారు? ప్రతి మనిషి ఉన్నోళ్ళంటే కొనుక్కోగలుగుతారు. కష్టం చేయండి ఎవరికి రాదు. ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా కొనుక్కోగలుగుతారేమో, కానీ లేని వాళ్ళు ఎట్లా? కూలి పని చేసుకునేటోళ్ళు, సన్న బియ్యం అలవాటైన వాళ్ళు ఉంటారు, దొడ్డు బియ్యం అలవాటైన ఉంటారు. దొడ్డు బియ్యం అంటే ఫ్రీగా అయిపోతుందా? సన్న బియ్యంలో కూడా తగ్గించాలి కదా. మేము అన్ని వస్తువులు తగ్గించడం అని చెప్పి పెంచడం ఏంటి? ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కలాగా ఉండడం కదా, ఇప్పుడు ఒకేలాగా ఉండాలి. ఈ పెంచాము ఇది తగ్గించామని కాదు, తగ్గించే చూపించాలా. ఇవి వస్తువులు తగ్గిస్తాడం ఏంటి, ఇంకో వస్తువులు పెంచడం ఏంటి? తినేది అయితే కాదు కదా. తినే వస్తువులు కాడికని మొత్తం పెంచుకుంటూ పోతే లేని వాళ్ళు ఎట్లా కొనుక్కోగలుగుతారు? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు కొంటున్నారు, లేని వాళ్ళు ఎలా కొనగలుగుతారు? ఒక్కరోజు పనికి పోకపోతే ఇంట్లోకే ఫుడ్ వెళ్ళని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. మీరు తక్కువ చేస్తాను అంటారు, కానీ ఎప్పుడు తక్కువ చేస్తారు? ఎప్పుడు వాళ్ళు ఎదురు చూసుకుంటే తినకుండా గాలికి ఉండాలి వాళ్ళు, అలా ఉండలేరు కదా. కాబట్టి చేస్తామన్న పని తొందరగా చేస్తే వాళ్ళకు కూడా సేఫ్. కానీ బియ్యం లాంటివి ఇవంటే రేట్లు పెంచుకుంటూ పోతే కొనలేరు, ఉండలేరు. అప్పుడు ఒక పుట్టినే తినాల్సి వస్తుంది అందరూ. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుందని అంటున్నారు కదా, మీరు మాస్కులు పెట్టుకోలేదు, అలాగే ఇప్పుడు దర్జాగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఇది పాటించారా అండి? అసలు మాకు తెలియదండి మళ్ళీ కరోనా వస్తుందని. పోయింది, అది అక్కడ వెళ్ళిపోయింది అనుకున్నాం మేము. మొత్తానికి వెళ్ళిపోయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిండగా తీసుకొని వచ్చిండేమో, మరి అందుకే తెలియదు ఇంకా దానికి ఆ సంగతి. అంటే టీవీలో చెప్తున్నారు కదమ్మ, ప్రజలందరూ భద్రంగా ఉండాలి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. అండ్ ఎప్పటిలాగే గతంలో మనము శానిటైజర్, మాస్కులు అవన్నీ పెట్టుకున్నాం కదా. మేము ఏం అనుకోలేము అవన్నీ వస్తాయి అని అనుకోలేము. ఇప్పటి వరకు కేసీఆర్ ఉన్నంతసేపు అయితే ఏ కరోనా లేదు, ఏమీ లేదు, అసలు ఏం అనుకోలేము. మేము ఎక్కడికి వెళ్ళినా మాస్కులు ఏం తీసుకొని వెళ్ళలేము. ఇప్పుడు మరి కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి కొత్తగా తీసుకొని వచ్చినట్లుండే ఆయన ఎంబడే. మరి అది ఇంకా మరి పెట్టుకొని మాస్కులు పెట్టుకొని ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మరి ఇంకా దానికి ఏం చేయలేము. ఇంకా ఇప్పుడైతే కేసీఆర్ ఉన్నంతసేపు అయితే మాస్కులు వాడలేము మేము. అసలు ఒక్కరోజున మాస్కులు వాడలేము మేము. అసలు అంత పెద్ద కరోనా వస్తే కానీ మేము మాస్కులు వాడలేము. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వచ్చినట్టే కంటిన్యూగా మాస్కులు వాడాలంటే నాకైతే ఊపిరి ఆడదు, ఇక పడిపోవాల్సి వస్తుంది. డాక్టర్లు అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు కదండి. మరి ఇక డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ ముట్టకు మీరు అక్కడ ఉండండి అంటాడు ఆ డాక్టర్లు. ఇప్పుడు ఆ డాక్టర్ చేపెట్టుకోపోతే ఇప్పుడు ఒక పాపకు వికలాంగులు అయిపోయింది. నీలపూర్ హాస్పిటల్లో పోతా పట్టించుకోక పాపకు సరిగా చేయక ఇప్పుడు ఆ పాప ఇది 2 మింగేసి మళ్ళా పాపకు బ్రెయిన్కి ఎక్కేసి బ్రెయిన్ ఇది చేసి ఇప్పుడు ఆ పాప వికలాంగా అయిపోయింది. అట్లా ఆ హాస్పిటల్లో కేర్లెస్ చేసేసి
మరి ఇప్పుడు ఇంకా ఏం చేస్తాం దానికి మరి అప్పుడు ఆ కరోనా టైంలో నేను రండి మేడం ఒకసారి వచ్చి ఇట్లా మీరు ఇట్లా అనేస్తే అయిపోతుంది అంటే వాళ్ళు పట్టించుకోవాలి మీరు వెళ్ళండి మీరు పాజిటివ్ అని చెప్పేసి మమ్మల్ని దూరం వెళ్ళగొట్టేసారు. దూరం వెళ్ళగొట్టేసిన పాపం ఇప్పుడు ఆ పాప 3 సంవత్సరాల పాప అనుభవిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కొంచెం నేను అన్న టైంలో వచ్చేసింటే ఇప్పుడు ఆ పాపకు అంత బాధ ఉండకుండే కదా. అది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది, ఆల్రెడీ వచ్చింది కదా, మీరు ఏమేమి జాగ్రత్తలు పాటిస్తారండి? ఇంకేం జాగ్రత్త కషాయం ముందుగా తాగినట్లు కషాయాలు తాగడం, మూతులకు మాస్క్ వేసుకోవడం అంతే. ఇంకా ఇప్పుడు మాస్కులు అయ్యంటే ఏం పెట్టుకోరండి? ఇప్పుడు మేము పెట్టుకోమండి, ఇంటికాడ ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడనే ఉంటాం. ఇంటికి బయటికి వెళ్తే పెట్టుకోవాలి. ఇంకా హలో సార్, సార్ మీ పేరు? నరసింహ నా పేరు. సార్ మీకు కరోనా వచ్చిందన్న విషయం తెలుసా అండి? కరోనా వచ్చిన విషయం తెలిసి మరి మాస్కులు ఏం వేసుకోలేదు ఎందుకండి? మాస్కులు అంటే ఇప్పుడు హాస్పిటల్లోనే మాస్కులు కడతలేరు. కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి, అవి పోతూనే ఉన్నాయి, తీస్తూనే ఉన్నారు. కానీ కరోనా మాస్కులు అయితే వాటి గురించి ఐ డోంట్ కేర్ అంటారు. ఇట్లా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి చాలామంది ఇప్పుడు 9 మంది చనిపోయారని న్యూస్లో వస్తుంది. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మన నిర్లక్ష్యం కదండి ఇదంతా. మన నిర్లక్ష్యం కాదు. ఇప్పుడు మేము ఏదైతే పని చేస్తున్నామో ఆ వర్కుల విషయంలో కరోనా కేసు ఎవరైతే వస్తున్నారో ఆ మనిషికి ఏమన్నా మనకు తెలియదు కదా. ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ హెచ్చరిక ఇవ్వాలి, అది ఇయ్యలే. ఆల్రెడీ హెచ్చరించేసిందండి, ముందుకే 6 నెలల క్రితమే వచ్చేసింది. జాగ్రత్త పాటించండి అండ్ మాస్కులు పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ ఉన్నప్పుడు వచ్చింది మేడం. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఆయన భరించిన విషయం అందరికీ తెలిసే. ఆయన ఏం భరించిండు, ఎట్లా చేసిండు అనేది అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ సీఎం కొత్తగా వచ్చింది కదా మనకు, ఈయన ప్రకటించలేదు ఇంకా. అప్పటికే 440 కేసులు ఇప్పుడు ఆల్రెడీ యాడ్ అయినాయి. 400 కేసులు యాడ్ అయినాయి. దీని విషయంలో తెలంగాణ ప్రభుత్వము, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీని గురించి అలాట్మెంట్ చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏమున్నా అసెంబ్లీలో కొట్టాడుతున్నారు తప్ప ఈ కరోనా వచ్చింది పబ్లిక్ నాశనం అవుతారు అనేది దాని మాత్రం అయితే లేదు మేడం. ఈ విషయంలో ఇప్పుడు కరోనా వస్తే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. ఇంత జాగ్రత్త ఉండి పబ్లిక్ ఇట్లా మంది నాశనం అయిపోతారు. దీని గురించి రోగం ఏం రోగము, ఎక్కడికి వెళ్ళి వస్తున్న దాన్ని కట్టుబడి చేయాలి కదా. ఇప్పుడు కేరళలో వచ్చింది మేడం, కేరళలో వచ్చిన దానికి ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి, అక్కడ వాళ్ళని ఇక్కడ రాకుండా చేయాలి. మెయిన్ ఇక్కడ తెలంగాణలో కరోనా ఏది ఎవడు సృష్టించలేదు. ఇక్కడ కరోనా వచ్చిందే బయటికి వెళ్ళి మనకు. దాన్ని ఇప్పుడు కేసీఆర్ చేసినప్పుడు అక్కడ వాళ్ళని ఎక్కడ పెట్టిండు, ఇక్కడ వాళ్ళని ఎక్కడ పెట్టిండు. మరి ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు ఆ విషయం. ఇవి పబ్లిక్ అయితే ఇప్పుడు హాస్పిటల్ పోయిందాక ఎవరికి గుర్తుండదు నీకు కరోనా వచ్చిందని. ఆ విషయం నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వచ్చిన 2 నెలలు అయినా ఇప్పుడు కరోనా నీకు చెప్పి రాదు, నాకు చెప్పి రాదు. అలాట్మెంట్ ఎరకైనప్పుడు డాక్టర్లు హెచ్చరించినప్పుడు వీళ్ళెందుకు ప్రకటిస్తలేరు ప్రభుత్వం అంటున్నాను నేను. ప్రస్తుతానికి అయితే టీవీ న్యూస్లో అన్నిట్లోనూ చెప్తున్నారు జాగ్రత్తలు పాటించండి. అండ్ డాక్టర్లు అయితే ముఖ్యంగా మెయిన్ మీరు మాస్కులు కానీ దగ్గు జలుబు ఎవరైనా ఉన్నా కానీ చెప్తున్నారండి. అంటే దగ్గు జలుబు ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉండండి, మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అని చాలా వరకు హెచ్చరికలు వస్తున్నాయి. అయినా కానీ కూడా జనాలు అసలు మాస్కులు లేకుండా ఇలా బయట తిరుగుతున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పొద్దుగా స్వేచ్ఛగా తిరిగి ఈ పొద్దుగా స్వేచ్ఛగా తిరుగుతారు. ఎందుకంటే కట్టడి అనేది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కట్టడి వస్తుంది. ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్ళి కేసులు వస్తున్నాయంటే దాన్ని కట్టడి చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు ఎట్టుంటుంది మేడం, నువ్వేమో ఆ దేశంకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు కేరళలో వచ్చింది, కేరళకి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినావు. ఇక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పుడు కట్టడి అక్కడ వచ్చినప్పుడు మనం కట్టడి చేయాలన్నా లేదు. దాన్ని నీళ్ళు వేస్ట్గా పోతున్నాయంటే మనం దాన్ని కట్టేస్తాము ఎక్కడ పోవాలని. వీళ్ళు అది చేస్తలేరు. అది చేయకుండా వాళ్ళ రాజకీయం వాళ్ళదే నడిచింది, పబ్లిక్ ఎక్కడన్నా మనం గెలిపించినాము, ఓడిచిపోయింది, అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు నడుస్తుంది. ఇప్పుడు మీకు కరోనా వచ్చిందని తెలిసింది కదండి, ఇప్పుడు మీరైనా జాగ్రత్తలు పాటిస్తారా? మాస్కులు వేసుకొని జాగ్రత్త పడాలి కదా, తప్పది. ఇప్పుడు నువ్వు మాస్క్ కట్టుకోను, నేను కట్టుకోలేదు. ఏమేమి జాగ్రత్తలు పాటిస్తారని? ఏమో ఇప్పుడు ఈ దగ్గు దమ్ము ఇప్పుడు తుమ్ములు గిప్పులు అయినా పుట్టిన నుంచి ఉన్నాయి. అది ఏదో రోగము ఏదో కథనో ఇప్పుడు డాక్టర్ల సూచనలు బట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవి దగ్గు అయితే సర్ది అయితే ఇప్పుడు మనకు పుట్టిన నుంచే ఉన్నాయి. ఆ తుమ్ముడు దాని తుమ్ముడు గురించి ఇప్పుడు మామూలు తుమ్ములు గిట్ట వస్తాయి. దాని గురించి దూరం ఉండదంటే ఇప్పుడు పబ్లిక్ను బ్లేమ్ ఎక్క చేసేదారు. ఆ రోగం ఉందా, ఆ మనిషికి ఏముందా, సర్ది అయితే అన్నీ ఇది కామనే మేడం. ఇవి ఇప్పుడు మనం కడుపులో అమ్మ కడుపులో జన్మించిన బయట పడ్డ నుంచి కసక్క తుమ్ముడు మామూలే, అవి అయితే కామనే. కానీ ఇంతగానం పబ్లిక్ను కరోనా వస్తుంది అనేది ఇక డాక్టర్ దగ్గరక ఆ దేవునికి ఎరక, ఇది మాత్రం వాస్తవం.
మేము జాగ్రత్త పడాలంటే ఇప్పుడు మేము కరోనాలోనే పని చేసినాం మేడం. ఒక్కొక్క పేషెంట్ని ఇట్లా ఎత్తుకొని దించిన వాళ్ళం ఉన్నాం మేము. ఎందుకంటే సాయం చేసినాం. అది కరోనా ఉన్నదా చూడలే, ఇట్లా డైరెక్ట్ పోయినాం. కానీ మాకేం కరోనా రాలే. ఆ భగవంతుడు మాకు చల్లగా చూసాడు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు నమ్మకం ఉన్నది నాకు కరోనా లేదని. నాకిట నమ్మకం లేదు. నాలో ఏమున్నది అనేది నాకిట నమ్మకం లేదు. ప్రభుత్వం ఏం చేయాలంటే దాన్ని హెచ్చరిక ముందుగానే అలాట్మెంట్ చేయాలి. ఆ నిర్లక్ష్యం చేస్తారు ప్రభుత్వం. వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం పోయింది, అది అయిపోయింది కదా. ఆయన ఏం చేసి ఏం చేయదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కదా. మరి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేడు? కేరళలో 440 కేసులు వచ్చినాయి, ఇక్కడ ఎందుకు చేస్తలేడు? అక్కడికి వెళ్ళి ఇక్కడ మన బతుకుదేరు హైదరాబాద్కి వచ్చేటోళ్ళు అంతా కేరళకి వెళ్ళి ఎక్కున్నారు. మరి అలాంటప్పుడు ఆయన కడపని చేయాలి కదా. ఇది నేను చెప్పేది. ఇది హలో అండి. హలో అండి, నమస్తే. మేడం మీ పేరు? సునీల అండి. మేడం మీకు కరోనా వచ్చిందనే ఐడియా ఉందండి కొంచెం? ఉందండి. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుందని అందరూ అంటున్నారు కదా, భయంగానే ఉందండి. కానీ జాగ్రత్త. మాస్క్లు వేసుకోకుండా ఇలా తిరుగుతున్నారు ఎందుకని? వేసుకుంటాం మేడం. ఇప్పుడే తెలిసిందండి కరోనా వస్తుందని చెప్పి. సో మాస్క్లు వేసుకుని మేము ఆ జాగ్రత్తలు మేము ఉండాలని ఉంటున్నామండి. ముందు నుంచి అంటున్నారు కదా, ఫస్ట్ ఎలా వచ్చింది ఇప్పుడు అలా వస్తుందని అంటున్నారు. సో మాస్కులు అట్లా అన్నీ రెడీగా పెట్టుకోండి. హాట్ వాటర్ తీసుకోవడం అట్లా, ఇంకా అంతకుమించి ఏమీ తెలియదు. హలో అండి. మీ పేరు? నా పేరు రాధా. అమ్మ మీకు కరోనా వచ్చిందన్న విషయం తెలుసా అండి? తెలియదు. మరి మాస్కులు ఇప్పుడు టీవీలో చెప్తున్నారు కదండి, జాగ్రత్తలు పాటించాలి, మాస్కులు ఉండాలి అండ్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు కదా. మరి మీ అన్నీ ఏం పాటిస్తున్నారా? మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ కరోనా లేదు. ఇప్పుడు మరి ఈయన వచ్చి ఇప్పుడు ఏ కరోనా ఇది అయిపోతాను చెప్పు. మరి అన్ని కరోనాలు తెప్పిస్తాడు, బస్సులను పెట్టి బస్సులను పడతాడు చేస్తాడు, కొట్టుకుంటాడు చేస్తాడు. ముసలోళ్ళకి పింఛన్ లేదు. ఏం చేసిండు అని కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు, ఇక వచ్చి మళ్ళీ తీసుకొచ్చింది రోగాలు. మరి ఏం చేసిండు? అగో ముసలోడు పింఛన్ లేదు, ఏం లేదు. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేడు. మరి ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఇవి రాస్తుండ్రు, ఇప్పుడు ఏంటి ఇవి ఇన్సూరెన్స్ అని రాస్తాళ్ళు. మరి ముసలోళ్ళు ఎవరు చూడాలి? కొడుకులు కోడలని అంటాళ్ళు. ఈ కొడుకులు కోడలు చూస్తున్నారా? మరి వాళ్ళ బతికేంది? వాళ్ళ గురించి ఆలోచించారా? గెలిచిండు, గడ్డకెక్కిండు, మరి వాళ్ళ బతుకులేంది? మరి ఆయన గురించి ఆలోచించాలి కదా, పెద్దల గురించి. గ్యాస్ 500 అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. ఏడ ఫ్రీ ఉన్నది కరెంటు? గ్యాస్ 500 అన్నారు, 500 గ్యాస్ వస్తుందా? ఇవన్నీ అయితే నాకు తెలియదు. మరి ఇక నీ ఉన్న కాడికి మాట్లాడినా నేను. ముసలాన్ని కదా పింఛన్ వస్తలేదు, ఎవరు చూస్తలేరు. ఆయన ఒక్కడే వండుకొని తింటాడు. ఏది రేషన్ బియ్యం అవ్వ ఇస్తే ఆ రేషన్ బియ్యం వండుకొని తింటాడు. మరి ఎన్ని రోజులు ఇస్తారు? ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు? చూడలేక జాలి పడిస్తుండ్రు రేషన్ బియ్యం. ఆ బియ్యం వండుకొని తింటాడు, ఉన్ననాడు తింటాడు, లేనాడు పంటాడు. మరి ఎవరు చూడాలి ఆయనను? నమస్కారం అండి. అమ్మ మీ పేరు? నాగమణి. అమ్మ ఇప్పుడు కరోనా కేసెస్ పెరుగుతున్నాయన్న సంగతి మీకు ఐడియా ఉందా? అంటే కరోనా వస్తుందని మామూలుగా తెలుసు. కేసులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మా బస్తీలో అయితే ఏం లేవు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మాత్రం వస్తున్నాయని న్యూస్లో వస్తుంది, చూస్తున్నాము. ఇక అది కరోనా రాకుండా ఉండాలంటే మనం కూడా మన జాగ్రత్తలు మనం పడాలి. ఏ విధంగా మీరు జాగ్రత్తలు పాటిస్తారమ్మా మీరైతే? అంటే ఎలాంటి? మాస్క్ పెట్టుకోవాలి. బస్సెస్లో కూడా రసీ ఎక్కువ ఉంటుంది. ఆ రసీ లేకుండా ఉన్న బస్సు ఎక్కాలి. ఆ ఉన్న బస్సులోనే ఎక్కామనుకో, ఎవరికన్నా ఉన్నదనుకో, అది కూడా మనకు వస్తుంది. అట్లా ఖాళీగా బస్సు ఉండాలంటే ఒక బస్సులో వచ్చేసి 40 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. 40 మంది ఉంటే అందరం సేఫ్గా ఉంటాం. ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి ఇప్పటికైతే ఫ్రీ బస్సులు పెట్టాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి తోసుకొని ఎక్కుతున్నారు ఫ్రీ బస్ అని చెప్పి. ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా 50,000 జీతగాడు కూడా ఎక్కుతున్నాడు, ఎప్పుడు ఎక్కనోడు కూడా. సామాన్య ప్రజలు కాకుండా ఎంప్లాయీస్ జీతాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతున్నారు, మాలాంటి వాళ్ళు కాకుండా. అలా కాకుండా మనమే జాగ్రత్తలు పడుకుంటే మంచిది.